మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా చేరారు. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల జెండాలు, నినాదాలతో హోరెత్తాయి. ఆయన శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ పర్యటనకు బయలుదేరనున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గం ఆర్ఏటి హాస్పిటల్లో 7.5కి మరియు 24కి రన్ పోస్టర్ను ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ ఆవిష్కరించారు. ఆమె ఆరోగ్యంగా ఉంటే అన్నీ సాధ్యమని తెలిపారు. ఆర్ఏటి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగే మరాథాన్లో అందరూ పాల్గొని హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఆర్ఏటి సైక్లోథాన్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ లో సైక్లింగ్ కార్యక్రమం ఉండగా, సైక్లింగ్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, విజయ్ కిరణ్ రెడ్డి అందరికీ అవేర్నెస్ కలుగుతుందని ఉదయ్ కిరణ్ రెడ్డి తెలిపారు. 7.5కి రన్ రిజిస్ట్రేషన్ ₹201, 24కి ₹501 ఆన్లైన్ చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొనవచ్చని, రిజిస్ట్రేషన్ ద్వారా సేకరించిన మొత్తం క్యాన్సర్ చారిటీకి డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. We are faced with almost 15 lakh new cancer cases every year. So it's high time to create awareness among public to get screened and also to detect these cancers early so as to improve the outcomes. For you, sir, for doing such a fantastic job and creating. And in life, no, prati vallaki oka personal experience untundi. His own mom was battling cancer and his wife who is a survivor now, and she's like, you know, a limelight for all the cancer
battling people out there. Ari is a multi-specialty hospital. Everybody knows this. But coming back to cancer, I just want to say my mom died of cancer in 2004. I was then a consultant in Apollo. Again, 2020, my wife at stage 1, she was diagnosed of CA+. Interests include immunopathy, cancer అనే ఒక మహమ్మారి వస్తూ ఉంటుంది. So how do you recognize it? This can be నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 5 నెలల చిన్న పిల్లాడు వైద్యం విఫలమై మృతి చెందిన ఘటన నందికొట్కూరు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. మైనారిటీ సంఘాలు సిపిఎం, సిపిఐ సంఘాలు పిల్లాడి మృతదేహంతో ధర్నా నిర్వహించారు. డీఎస్పీ ఆదేశాల ప్రకారం డాక్టర్ శ్రీనివాసుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రద్దు చేయాలి డాక్టర్ అన్సూయ హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలి అన్సూయ హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలి శ్రీనివాస్ రెడ్డిని తిరుమల లడ్డూపై వైసీపీ అధికారంలో తీవ్ర అవినీతి, అధర్మ చర్యలు చోటు చేసుకున్నాయని బాపట్ల జనసేన సమన్వయకర్త నామన శ్రీమన్నారాయణ అన్నారు. నిబంధనలు మార్చి జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు లడ్డూలో చేర్చబడ్డాయని తెలిపారు. వాస్తవాలను ప్రస్తావించకుండా వైసీపీ కేవలం బుకాయింపు మాటలతో ప్రజలను మోస పెడుతుందన్నారు. కల్తీ నెయ్యి విషయాన్ని బలవంతంగా ప్రాజెక్టు చేయడం అర్ధరహితమని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఘోరాల్లో పాల్పడ్డారని పేర్కొన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు మా బాపట్ల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోనర్ ఉపతి గారు వాళ్ళ వర్గం ఈ హల్చల్ చేస్తా మొదలు పెట్టారు. అసలు సిట్ రిపోర్ట్ ఏం చేసింది, ఏమి ఇచ్చింది అనేది ఎవరైనా ఎప్పుడైనా బహిరంగ వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఏం చెప్పారు? లడ్డు ప్రసాదము వైసీపీ హయాంలో అవినీతి అధర్మం జరిగింది అనేది సిట్ తేల్చి చెప్పింది. రెండోది, అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారంలో కానీ లేనటువంటి కంపెనీలు నెయ్యి సరఫరా చేసి కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయము సిట్లో తెలిపారు. ఆ సంస్థ సేకరించిన పాలు కూడా ఎక్కడా లేదు. ఇందుకోసము వాళ్ళకు రావాల్సినటువంటి ముడుపుల కోసము నిబంధనలన్నీ కూడా మార్చేశారు. అదేవిధంగా ఆవు పాలు, పెరుగు, వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారనేది వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు, ఆ దేవదేవుని లడ్డు కూడా ఎంతో పవిత్రమైనది. కానీ వీళ్ళెక్కడా కూడా అది ఎక్కడా చెప్పకుండా అసలు నెయ్యి కల్తీ లేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు సరఫరా చేసినటువంటి ప్రతి నెయ్యి కల్తీ నెయ్యే. కెమికల్స్ తో తయారు చేసినటువంటి ద్రవ్యాన్ని నెయ్యిగా సరఫరా చేశారు. ఖమ్మం జిల్లా ఏదురాపురం మున్సిపాలిటీ 26వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాండోతు జ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. జ్యోతిని గెలిపిస్తే 26వ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని పేర్కొన్నారు. ఓకేలే కానీ ప్రేమకి అడ్డుండొద్దు. అది నా బాధ. అడిగారమ్మ ఓట్లు ఏం గుర్తు మరి ఉతికేస్తారా? మరి ఖచ్చితంగా వేయండి. మీ కాలనీలో ఈ రోడ్లు, మెయిన్ రోడ్లు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధిలో మామిడి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మామిడి రైతుల కోసం పురుగుల మందులు ఎరువుల అంగడిని ప్రారంభించారు. సంఘం ప్రతినిధులు జిల్లా మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ బ్రాంచిని ప్రారంభించి రైతులకు నాణ్యమైన మందులు ఎరువులను సరసమైన రేట్లలో అందించనున్నట్లు తెలిపారు. బంగారుపాళ్యం జిల్లా స్థాయి మామిడి రైతులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతుల ఉత్పత్తిదారుల చైర్మన్ మునిచంద్ర నాయుడు, డైరెక్టర్లు ప్రభాకర్, దేవరాజుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ తరఫున పురుగు మందులు ఎరువులు అమ్మకం బ్రాంచ్ ఆఫీస్ని సేల్స్ సెంటర్ని మనం ఇవాళ బంగారుపాలెంలో మొదలు పెట్టుకోవడం చాలా సంతోషదాయకం. రైతులకు చిత్తూరు టౌన్ దాకా వచ్చి తీసుకొచ్చే అవసరం లేకుండా వారి చుట్టుపక్కల ప్రాంతం కాబట్టి ఇది చుట్టుపక్కల రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. చిత్తూరు మామిడి ఉత్పత్తిదారుల కంపెనీలో లభించే అన్ని సరుకులు కూడా ఈ బ్రాంచ్ సెంటర్లో దొరుకుతాయి. ఈ వినియోగాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి. చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ఒక చిన్న బ్రాంచ్ని మనం బంగారుపాలెంలో నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే రైతులు చిత్తూరు మరియు పలమనేరుకు పోయి మందులు తీసుకొని వచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతుల సౌలభ్యం కోసం మేము డైరెక్టర్లు అందరూ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని బంగారుపాలెంలో మన మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినాము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఘోర అన్యాయానికి నిరసనగా ఫిబ్రవరి 5న ఉదయం 10 గంటలకు నందికొట్కూరు పోతిరెడ్డిపాడు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫర్, మడతల కస్తూరి రెడ్డి, ఓకే రెడ్డి, గోపవరపు బొర్రారెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, తమ్మినేని సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఎగువ నీరుని వృధా పోకుండా మరి ప్రాజెక్టుకు నింపితే మరి పోతిరెడ్డి ప్రాజెక్ట్ గారిని పూర్తి చేస్తే దాదాపు 4 జిల్లాలు పూర్తిగా నీటితో సమానం జరిగి మరి మంచి నీటి సదుపాయం కలిగి మరి పంటలు బాగుపడి సస్యసామాన్యంగా 4 జిల్లాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పూర్తి చేసే అవకాశం ఉంటే మరి ప్రభుత్వం పూర్తి చేయకుండా చేసి మరి ఇవాళ వెంటనే పూర్తి ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి పోతిరెడ్డి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి మన ధర్నా కార్యక్రమాన్ని మరి పోతిపాడు గ్రామంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ పరిసర ప్రాంతాల్లో మామిడి పూత గణనీయంగా వచ్చింది. కానీ ప్రతిరోజు ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉండటంతో మామిడి పూత పండుతుందా లేదా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి చెట్లకు మందులు వేసినప్పటికీ మంచు ప్రభావం వల్ల పూత ఎలా ఉంటుందో తెలియని కారణంతో రాగోలు మోహన్, కందిస ప్రసాదు, కందిస మహేష్, రాగోలు త్రినాథరావు తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ టు న్యూస్. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు, పోలీసు వారు సూచనలను పాటించాలని బాపట్ల జిల్లా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పాత్రికేయులు ఏర్పాటు చేసిన హెల్మెట్ మీ రక్షణ అవగాహన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. మోటార్ వెహికల్ చట్టానికి విరుద్ధంగా హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేయకూడదని, స్పీడ్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, చల్లా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఈరోజు మన చల్లా వెంకటేష్ ప్రజాపలుకు అనే పేపర్ వారు ఈరోజు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఒక పెద్ద ఆటో ఒకటి అరేంజ్ చేసి, ట్రక్ ఆటో ఒకటి అరేంజ్ చేసి దానికి మూడు వైపులా కూడా ఈ రకమైనటువంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని, రోడ్ యాక్సిడెంట్ అన్నింటినీ కూడా ఫొటోస్ రూపంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఈ వెహికల్లో ఒక క్యాన్వాసింగ్గా పెట్టుకొని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, సీట్ బెల్ట్ లేకుండా కారు నడపరాదని, ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ఆపోజిట్ డైరెక్షన్లో
రూట్ దగ్గర కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళరాదని చెప్పేసి వీటన్నిటిని కూడా క్యాప్షన్గా పెట్టుకొని ఈ ఫ్లెక్సీల్ని తర్వాత అదేవిధంగా ఒక మైక్ సిస్టమ్ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా మన పరిసర ప్రాంతాల్లో టౌన్లో విరివిగా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం జంగాలపల్లి అశ్వినిపురం సమీపంలో బొగ్గేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామంలోని పంట కాలువల ద్వారా బొగ్గేరుకు దారి ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి జేసీబీలు ట్రాక్టర్ల ద్వారా రోజు వందలాది టన్నుల ఇసుకను తరలించి లక్షల సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇక్కడి నుండి ఇసుకను తరలిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. భారీ ఎత్తున అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు వాపోతున్నారు. दुनिया में भामाशा एक जना लड़े बोल रहे सर ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతాలకు నిలమైన మన్యం జిల్లా పర్యాటక రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. మహాలొద్ద జలపాతం ప్రారంభోత్సవంపై బుధవారం ఆయన చాంబరులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత ఎత్తైన ఆకర్షణీయమైన జలపాతాల్లో ఒకటిగా పేరుగాంచిన మహాలొద్ద జలపాతాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మన్యం జిల్లాలో మరొక అద్భుతమైన జలపాతాన్ని రేపు జిల్లా మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరించుకోబోతున్నాం. మహాలొద్ద అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలపాతాన్ని జిల్లాలో ఉన్నటువంటి అనేక జలపాతాలకు తలమానికంగా ఉండేటువంటి జలపాతం ఈ మహాలొద్ద జలపాతం. అడ్వెంచర్ ఇష్టపడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక స్వర్గధామం లాంటిది. అద్భుతమైనటువంటి ఈ మహాలొద్ద జలపాతం చాలా ఎత్తైనటువంటి జలపాతం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క కమ్యూనిటీ డ్రివన్ టూరిజం కాన్సెప్ట్ లో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చేత సౌకర్యాలు కల్పించబడి ఇది జిల్లా మంత్రివర్యులు స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మన్యం జిల్లాలో విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కుల, బడేవలస, కొంపంగి, మీసాలపేట గ్రామాలలో ఉన్న సచివాలయాలను మండల స్పెషల్ ఆఫీసర్ బివి చిట్టిరాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రధానంగా మార్చి 10కి హౌసింగ్లో ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం యూనిఫైడ్ సర్వే జరుగుతున్నప్పటికీ హౌసింగ్ పై కూడా దృష్టి సారించి కంప్లీట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఆర్ సింహాచలం, వెల్ఫేర్ అసిస్టెంట్ మణికంఠ, మహిళా పోలీస్ సుశీల, పశు వైద్యులు నీలిమ తదితరులు పాల్గొన్నారు. రోజు మన జక్కు గ్రామానికి రావడం జరిగింది. ప్రధానంగా హౌసింగ్ గురించి అక్కడ బెనిఫిషియర్స్ తోటి మొత్తం ఇంజనీరింగ్ మన హౌసింగ్ ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరితో మాట్లాడి మనకి ఏదైతే ఉగాదికి గృహప్రవేశ టార్గెట్ ఇచ్చారో 248 ఆ టార్గెట్ అచీవ్ అయ్యేలాగా వాళ్ళందరికీ టార్గెట్ ఎలా అచీవ్ అయ్యారో వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో ఈ మార్చ్ 10th లోపే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే మన జక్కు సచివాలయం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ అందుబాటులో ఉన్నారు. అయితే వాళ్ళు చాలా మంది ఫీల్డ్ లో యూనిఫైడ్ ఫ్యామిలీ సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది కాబట్టి అందరూ ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది. మూవ్మెంట్ లిస్టులో రాసి వెళ్ళడం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ ఇచ్చిన ప్రత్యేకమైన ఆదేశాలు ఏంటంటే ఈ 15 రోజుల పాటు కాస్త ఎక్కువ టైం పనిచేసి ముఖ్యంగా ఎర్లీగా వచ్చి 8:30 to 10 వరకు 10:30 వరకు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పార్టిసిపేట్ చేసి చీరాల వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపూరి, జబ్బర్ కాలనీ, కొనిజేటి నగర్, పొట్టి సుబ్బయ్యపాలెం, కటారీపాలెం, తానా కాలనీ, శారదా కాలనీ తదితర పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర వంటి ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. పిల్లలు స్కూల్కు వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఈ దుర్వాసనను భరించలేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ తొనిజేడు చేనేపూరి కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఈ చెత్త అనేది భయంకరంగా తయారైపోయింది. చెత్త తీసుకొచ్చి నెలకు ఒకసారి కూడా తీయట్లేదు. పక్కన హై స్కూల్ ఉంది. స్కూల్లో పిల్లల దగ్గర 250 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా పంపించాలండి? కోళ్ళు తెచ్చిపోయింది, కోళ్ళు చెత్త, కుక్కలు తెచ్చిపోయింది తీసుకొచ్చి ఎలుకలు తెచ్చిపోయింది, భయంకరమైన కంపు వాసన, దుర్వాసన వస్తుంది. కనీసం పట్టించుకునే నాదు లేదు. పంచాయతీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు తీయలేదు. అధికారులు, పై అధికారులు చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ఇంతవరకు మీకు అంటే పంచాయతీ సిబ్బంది మీకు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు ఇక్కడికి? నెలకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి. పోయినసారి అయితే 2 నెలలకు కూడా రాలేదు సార్. భయంకరంగా ఉంది దుర్వాసన. చెత్త ఇది పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కూడా భయంగా ఉంది. ఏ రోగాలు వస్తాయో తెలియట్లేదు. విపరీతమైన దోమ వస్తుంది కాలనీలో. అవును, మీరు చెప్పలేదు స్కూల్ పక్కనే వేద్దని, మీరు ఎప్పుడు చెప్పలేదు. సార్లు చెప్పినా కూడా పంచాయతీ వాళ్ళు తీస్తారని వేస్తారు. తిరుపతిలోని మహది ఆడిటోరియం వేదికగా సాధు సంత్ పరివార ఆధ్వర్యంలో జరిగిన హిందూ ధార్మిక సదస్సు అద్భుత విజయంతో ముగిసింది. సనాతన ధర్మ పరిరక్షణకే లక్ష్యంగా సాధు సంత్ పరివార జాతీయ అధ్యక్షులు పూజశ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ వారి సారథ్యంలో జరిగిన ఈ మహాసభకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 700 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, నాగసాధువులు మరియు అఘోర స్వామీజీలు తరలివచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో సాధువుల పాత్ర మరియు ఐక్యతను చాటి చెప్పే దిశగా పలు తీర్మానాలు చేశారు. సనాతన ధర్మము అంటేనే మొదలు చివర లేనటువంటి దివ్య ధర్మం, మహాధర్మం. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా భారతీయులే. సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నవారు గోవింద గోసేవతో కూడుకొని గోవిందుని సన్నిధిలో శ్రీ వెంకటరమణ సంకటహరణ శ్రీనివాస గోవింద తత్వముతోటి అందరూ కూడా ఐకమత్యంతో మత మార్పిడులను ఖండిస్తూ హిందూ ధర్మంతో కూడుకొని సనాతన ధర్మములోనే మనమందరము ఐకమత్యముతోటి వసుదైక కుటుంబక భావంతో భగవానుడు అనేక రూపాలలో వచ్చినప్పటికీ తల్లి ఏరుకి నీరు పోసి మూలం ఒక్కటే సనాతన ధర్మ వృక్షము. ఆ వృక్షము కొరకే మనం శాఖోపశాఖలుగా ఉన్న ఖండాలుగా ఉన్న మూలం ఒకటే. ఏక్ రాష్ట్ర, ఏక్ ధ్వజ, ఏక్ ఆత్మ, ఒకే. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం బోయినపల్లెలో టీటీడీ లడ్డూ కల్తీ ఘటనకు ప్రాయశ్చిత్తంగా జనసేన కూటమి శ్రేణులు ప్రజలలో కలిసి ఎల్లట్టూరు శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం బయట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సిట్ దర్యాప్తుల్లో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన నిజాలను వివరించారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ కల్తీ నెయ్యి వాడి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల ప్రసాదము అంటే అత్యంత పవిత్రంగా ప్రపంచ ప్రజానికమంతా చూస్తూ ఉంది. అన్ని దేశాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. అటువంటి పరిస్థితిలో అత్యంత పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క ప్రసాదం కల్తీ అయిందనే సమాచారమే మన దేశానికి అప్రతిష్ట. అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదము అపవిత్రమైంది, కల్తీ జరిగిందన్నటువంటి ఒక సమాచారమే మన దేశానికి, మన జాతికి, భారతీయతకు అన్నిటికీ కూడా ఒక అప్రతిష్ట, ఒక అగౌరవం. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ పెద్దలు దీనిపైన వేగంగా విచారణ పూర్తి చేసి తన మన అనే భేదం లేకుండా నేరస్తులను గుర్తించి వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తే కానీ భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వానికి కానీ రాకుండా ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన లడ్డూ కల్తీ విషయంలో ఈరోజు ఒక రిపోర్టు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు
రాష్ట్రమంతా కాదు దేశమంతా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ రసాయనిక కల్తీ లడ్డును తయారు చేసి ప్రజల ఆరోగ్యాలను వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని నాశనం చేసే విధంగా గత పాలకులు చేయడం జరిగింది. వారు చేసిన తప్పిదాలను ఈరోజు ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా తాళ్లపాక అన్నమాచార్యుల వద్ద నుండి మేము అందరం కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బహుమతులు అందజేశారు. బాపట్ల శ్రీ చైతన్య కళాశాలకు చెందిన భావన, మమత, రాణి, సుప్రజ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ కురకు రూబీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నారాయణ జూనియర్ కాలేజ్. ఓకే సార్. కాలేజ్ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.